హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, మీకు గుర్తుంది కదా, బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్ అనమాట. అంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అంటే మనకి ఏంటంటే బావి, ఆ బావి ముందు చెట్లు అనమాట ఫ్రెండ్స్, పూల చెట్లు గ్రాస్తో కలిపి, అలాగే లైట్ పక్కన చిన్న గోడ పైన 2 పక్షులు చిలుకలు కూర్చున్నాయి ఫ్రెండ్స్. అలాగే పక్కన చెట్లు అనమాట, చెట్టు తర్వాత అలాగే టోల్ గేట్ లాగా ఉంది ఫ్రెండ్స్. గోడ మీద చూడండి, ఓవరాల్గా లుక్ అయితే కలర్స్ వేశాక చాలా బ్రైట్గా, చాలా అందంగా అనిపించింది ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. చూడండి, అంటే జనరల్గా చెప్తున్నాను ఫ్రెండ్స్, ఇది మనకేంటంటే బావి పైన మనకి కొన్ని చోట్ల ఉంటుంది ఫ్రెండ్స్. బావి పైన మనకి చెక్క మోడల్లో డిజైన్ చేస్తారు, అంటే వాటర్ పైన అనమాట. మనకి చూడండి ఫ్రెండ్స్, చెట్టు అంతా అవుట్లుక్ అంతా కూడా నేను బ్లాక్ వాడాను ఫ్రెండ్స్. అవుట్లుక్ బ్లాక్ వాడాను. బ్లాక్ వాడిన తర్వాత కలర్స్ అనేది వేసాను అనమాట ఫ్రెండ్స్. కలర్స్ వేసాకైతే నాకు చాలా బాగా అందంగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. చూడండి, మామూలుగా ఇదంతా ఫస్ట్ అవుట్లుక్ అంతా మనం వేసుకోవడం వల్ల ఏంటంటే ఫ్రెండ్స్, బ్రైట్గా ఉంటుందన్నమాట. అవుట్లుక్ వేయటం వల్ల మనం కలర్స్ వేసాక కూడా హెవీగా బ్రైట్గా కనిపిస్తుంది. అదే డైరెక్ట్గా మనం కలర్స్ యూజ్ చేసామనుకోండి ఫ్రెండ్స్, మనకి లుక్ అనేది కనపడదనమాట. ఏదైనా కానీ అది హెవీగా అనిపించదు. మీరు డార్క్ కలర్స్ ఏదైనా వేసుకోండి, నేనైతే బ్లాక్ యూజ్ చేశాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు గోడకి ఇవన్నీ మనకి ఇటుకలు ఏ కలర్ ఉంటాయి ఫ్రెండ్స్, ఆరెంజ్గా ఉంటాయి కాబట్టి ఆల్మోస్ట్ నేను సూటబుల్ అయ్యే కలర్స్ వేశాను. మీకు ఎలాంటి రంగులు ఇష్టమైతే అలాంటి కలర్స్ వేసుకోండి ఫ్రెండ్స్, నో ప్రాబ్లం. నాకు నచ్చిన కలర్స్ వేశాను. చూడండి, అంతా ఓవరాల్గా అంతా బ్లాక్తో ఫస్ట్ అవుట్లుక్ అంతా వేసేసాను ఫ్రెండ్స్. వేసిన తర్వాత కలర్స్ వేశాను. చూడండి ఫ్రెండ్స్, కలర్స్ వేసాకైతే అద్భుతంగా ఉంది. చూడండి, ఫస్ట్ గ్రీన్ కలర్ వేసాను అనమాట. గ్రాస్కి అంతా కూడా గ్రీన్ వేసాను. కింద ఫ్లవర్స్కి వచ్చేసి పింక్ కలరు, రెడ్, వైలెట్, మల్టీ కలర్స్ అన్నీ వాడాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు గ్రాస్కి చూడండి హెవీగా బ్రైట్గా అనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇందాక నార్మల్గా మనం డైరెక్ట్గా గ్రీన్ వాడితే హెవీగా అనిపించదు అనమాట, బ్యాక్ సైడ్ లుక్ కనపడదు. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇటుకలకి నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, ఆరెంజ్ వాడానని, ఆరెంజ్ కలర్ స్కెచ్ వాడాను. చూడండి, హెవీగా బ్రైట్గా కనిపిస్తుంది. వెనక లుక్ అనేది మనకి బ్రైట్నెస్ కావాలి ఫ్రెండ్స్, అంటే వెనక గోడ అనేది క్లారిటీగా కనపడాలి. మనం డైరెక్ట్గా కలర్ వేయటం వల్ల హెవీగా అనిపించదు అనమాట. చూడండి ఫ్రెండ్స్, చెట్టు అనగానే ఆల్మోస్ట్ గ్రీన్గా ఉంటుంది కదా ఫ్రెండ్స్, అందుకని ఆకుపచ్చ వాడాను ఫ్రెండ్స్. మీకు నచ్చిన కలర్స్ ఎలాంటి ఇష్టమైతే అలాంటివి వేసుకోండి ఫ్రెండ్స్. నాకు సూటబుల్ అయ్యే కలర్స్ వేసాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఓవరాల్గా కలర్స్ అన్నీ వేస్తుంటే లుక్ మారుతూ వస్తుంది ఫ్రెండ్స్, చాలా అందంగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా తెలియజేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మోర్ వీడియోస్ చేయడానికి నాకు చాలా హెల్ప్ అవుతుంది. చెప్పాను కదా ఫ్రెండ్స్, కింద గ్రాస్ పైన ఫ్లవర్స్కి రంగులు వేసాను అనమాట. రెడ్, వైలెట్, అలాగే పింక్. చూడండి ఫ్రెండ్స్, ఎల్లో కలర్. చూడండి ఫ్రెండ్స్, కింద అలాగే టోల్ గేట్ లాగా ఉన్నది కదా ఫ్రెండ్స్, దానికి రెడ్ వాడాను. అలాగే పిచ్చుకలకి 2 పిచ్చుకలు కూర్చున్నాయి ఫ్రెండ్స్, రామచిలుకలు కూర్చున్నాయి ఫ్రెండ్స్, దానికి గ్రీన్ కలర్ వేశాను. చూడండి ఫ్రెండ్స్, చెక్కతో ఉంటుంది కదా పైన, అందుకని బ్రౌన్ వేశాను ఫ్రెండ్స్. చూడండి, అలాగే లైట్కి మనకి బ్లాక్ వేశాను, అలాగే లోపల ఎల్లో లైట్ వేశాను. నార్మల్ లుక్ వచ్చే విధంగా వేశాను ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా తెలియజేయండి ఫ్రెండ్స్. నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మోర్ వీడియోస్ చేయడానికి నాకు చాలా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చూడండి ఫ్రెండ్స్, ఓవరాల్ లుక్ చాలా బాగుంది. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.